హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీలో భాగంగా ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా మనం చాలా టాపిక్స్ని మనం ప్రస్తావించాం. అయితే 28-29 తేదీల్లో భారతదేశ ప్రధానమంత్రులు, భారతదేశ రాష్ట్రపతుల యొక్క వరుస క్రమాల గురించి వాడు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో దానిలో భాగంగా మనం భారతదేశ ప్రధానమంత్రుల గురించి ముఖ్యమైన సమాచారం అంతా కూడా మనం ప్రస్తావిద్దాం. అంటే కేవలం పేర్లు మాత్రమే కాదండి, మెయిన్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని చూద్దాం. సో భారతదేశ ప్రధానమంత్రులు, భారతదేశ ప్రధానమంత్రులు అనే అంశాన్ని కనుక తీసుకుంటే రీసెంట్గా మనకి 28-29 తేదీల్లో వరుస క్రమాల గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో అందుకే ఈ టాపిక్ అని మనం చెప్తున్నాం. ఫస్ట్ మనకున్న భారతదేశ ప్రధానమంత్రుల యొక్క పేర్లనే ఫస్ట్ చూద్దాం. సో భారతదేశ ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి ప్రధానమంత్రి పేరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ. సెకండ్, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి. 3, ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ. 4, మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్. 5, చరణ్ సింగ్. చరణ్ సింగ్. 6, రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ. 7, విపి సింగ్. విపి సింగ్. 8, చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్. 9, పివి నరసింహారావు. పివి నరసింహారావు. 10, హెచ్డి దేవగౌడ. హెచ్డి దేవగౌడ. 11, ఐకే గుజ్రాల్. ఐకే గుజ్రాల్. 12, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి. 13, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్. అండ్ 14, నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ. సో ఇక్కడ మనకి గుల్జర్లాల్ నందాతో కలిపి 15 మంది ప్రధానమంత్రులు. అంటే జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి మధ్య గుల్జర్లాల్ నందా ఉన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ రావడానికి సమయంలో గుల్జర్లాల్ నందా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు ఆయన. సో దాన్ని బేస్ చేసుకుని నరేంద్ర మోదీని భారతదేశం యొక్క 15వ ప్రధానమంత్రిగా చెప్తారు. క్లియర్? ఇక్కడ మనకి ఎగ్జామ్లో వరుస క్రమం అడుగుతున్నాడు కాబట్టి నేను వరుస క్రమాన్ని ప్రస్తావించాను. మొట్టమొదటి ప్రధానమంత్రిగా, 15వ ప్రధానమంత్రిగా వరుస క్రమం ఇదే. మనకి ఎగ్జామ్లో అడిగేది ఇది. బట్ ఇదే కాకుండా భారతదేశ ప్రధానమంత్రులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చెప్పాలి. వాటిలో ఫస్ట్, నరేంద్ర మోదీ 15వ ప్రధానమంత్రిగా ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడు, ఏ దేశాలు ముఖ్య అతిథులుగా వచ్చినాయి అనేది ఫస్ట్ పాయింట్ అనేది చూద్దాం. అర్థమవుతుందండి. నరేంద్ర మోదీ ఏ తేదీన రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు, ఏ దేశాలు ముఖ్య అతిథులుగా వచ్చినాయి అని చూస్తే, సో నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానమంత్రిగా 2019 మే 30వ తేదీన ఈయన రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
అంటే వారణాసి నియోజకవర్గం నుంచి రెండవసారి ప్రధానమంత్రి గెలుపొందాడు. ఈ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ దేశాలు ముఖ్య అతిథులుగా వచ్చినాయంటే బిమ్స్టెక్ అనే సంస్థలో ఉండే దేశాలు చీఫ్ గెస్ట్లుగా రావడం జరిగిందని. బిమ్స్టెక్లో ఉండే దేశాలు చీఫ్ గెస్ట్లుగా వచ్చినాయి. సో బిమ్స్టెక్లో ఇండియా కూడా సభ్యత్వ దేశం. సో ఇండియాతో కలిపి 7 దేశాలు ఉంటాయి. సో మిగిలిన 6 దేశాల పేర్లు కనుక తీసుకుంటే ఇక్కడ బిమ్స్టెక్లో ఉండే దేశాలంటే 1 బంగ్లాదేశ్, 2 శ్రీలంక, 3 నేపాల్, 4 భూటాన్, 5 థాయిలాండ్, 6 మయన్మార్. సో ఇండియాతో పాటు బిమ్స్టెక్లో ఉండే దేశాలు 7. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి ఏర్పాటైన సంస్థ. అటువంటి బిమ్స్టెక్ సంస్థలో ఉండే దేశాలు ముఖ్య అతిథులుగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగిందని. ఈ బిమ్స్టెక్ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997లో ఏర్పాటు చేశారు, హెడ్ క్వార్టర్ ఢాకా. ఈ బిమ్స్టెక్ అనే సంస్థకి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే తెంజిన్ లేక్పాల్ అనే పేరు వస్తుందని. తెంజిన్ లేక్పాల్ బిమ్స్టెక్ అనే సంస్థకి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా మనం చెప్పొచ్చు. క్లియర్? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయ్యారు? భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయ్యారంటే మనకి 6 వస్తారని. వాళ్ళ పేర్లు ఏంటో అని చూస్తే, ఫస్ట్ మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహరావు, హెచ్డి దేవగౌడ అండ్ 3, 4, 5 అండ్ నరేంద్ర మోదీ. సో ఎంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయ్యారంటే 6 అండి. 6 పేర్లు అవే. ఈయన మొరార్జీ దేశాయ్ మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా చేశాడు. వీళ్ళిద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చేశారు. పివి నరసింహరావు ఆంధ్రప్రదేశ్, హెచ్డి దేవగౌడ కర్ణాటక, నరేంద్ర మోదీ గుజరాత్. ఇక్కడ అదే క్వశ్చన్ ఏంటంటే భారతదేశానికి చెందిన ప్రధానమంత్రులు ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయ్యారంటే 6 పేర్లు అవేనా. 3వ అంశం, భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు పదవిలో ఉండగానే మరణించారు? భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు పదవిలో ఉండగానే మరణించారంటే 3 వస్తారని. సో పదవిలో ఉండగానే మరణించిన ప్రధానమంత్రులు 3. వాళ్ళలో ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ థర్డ్ ఇందిరా గాంధీ. వీళ్ళు 3 పదవిలో ఉండగానే మరణించిన ప్రధానమంత్రులుగా మనం చెప్పచ్చు. ఇక 4వ అంశం కనుక తీసుకుంటే భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు రాజ్యసభ సభ్యత్వంతో అయ్యారు? భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులు అయ్యారంటే 4. వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ, హెచ్డి దేవగౌడ,
దేవగౌడ, ఐకే గుజ్రాల్ అండ్ మన్మోహన్ సింగ్. ఇక ఈ నలుగురు పేర్లు ఎందుకు చెప్పామండి? భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులు అయ్యారంటే వీళ్ళు నలుగురే. అర్థమవుతుందా? సో వాళ్ళ నలుగురు పేర్లు. మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరంటే దీపక్ వర్మ అని చెప్పొచ్చు. చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరంటే మనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తాడండి. సో అపోజిషన్ లీడర్ ఆఫ్ ది రాజ్యసభ ఎవరంటే గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ఇందిరాగాంధీ కానీ, హెచ్డి దేవగౌడ కానీ, ఐకే గుజ్రాల్ కానీ, మన్మోహన్ సింగ్ కానీ వీళ్ళు నలుగురు కూడా రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులుగా సెలెక్ట్ అయిన వాళ్ళం. నెక్స్ట్ భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులకి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఎంతమంది ప్రధానమంత్రులకి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిందంటే ముగ్గురు వస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, అదేవిధంగా చంద్రశేఖర ఆజాద్. సో భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులకి బెస్ట్ పార్లమెంటరీన్ అవార్డు వచ్చిందంటే వీళ్ళ ముగ్గురు పేర్లు మనం ప్రస్తావన చేయవచ్చు. నెక్స్ట్ భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో మరో ముఖ్యమైన అంశంగా తీసుకుంటే, సో భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులకి భారతరత్న అవార్డు వచ్చిందనేది ఇంపార్టెంట్. భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులకి భారతరత్న అవార్డు ఇచ్చారంటే 7గురికి భారతరత్న అవార్డు అనేది ఇచ్చారండి. సో ఆ 7గురు విజేతల యొక్క పేర్లనే చూద్దాం. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, నెక్స్ట్ రాజీవ్ గాంధీ, నెక్స్ట్ గుల్జరీలాల్ నందా, అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. సో భారతరత్న అవార్డు పొందిన ప్రధానమంత్రులు ఎంతమంది అంటే 7గురు. అర్థమవుతుందండి? వాళ్ళ పేర్లు అవే. పండిత్ జవహర్లాల్ నెహ్రూకి 1955లో ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రికి 1966లో ఇచ్చారు. ఇందిరాగాంధీకి 1971లో ఇచ్చారు. మొరార్జీ దేశాయ్కి 1991, రాజీవ్ గాంధీకి 1991, గుల్జరీలాల్ నందాకి 1997 అండ్ అటల్ బిహారీ వాజ్పేయికి 2015వ సంవత్సరంలో ఇచ్చారు. సో భారతదేశ ప్రధానమంత్రులకు సంబంధించి పేర్లు మాత్రమే కాదండి, మనకి ఈ అంశాలు కూడా తెలియాలి. సో మొత్తం 6 అంశాలు మనం చెప్పాం. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం, ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయ్యారు, ఎంతమంది ప్రధానమంత్రులు పదవిలో ఉండగా మరణించారు, ఎంతమంది ప్రధానమంత్రులకి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది, ఎంతమంది ప్రధానమంత్రులు భారతరత్న అవార్డు పొందారు, ఎంతమంది ప్రధానమంత్రులు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానమంత్రులు అయ్యారంటే మనకి ఈ అంశాలన్నీ వస్తాయి. సో భారతదేశానికి 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చెప్తారు. గుల్జరీలాల్ నందాతో కలిపి 15వ ప్రధానమంత్రి. సో నరేంద్ర మోదీకి 2019వ సంవత్సరంలో ఒక 3 దేశాలు
అత్యున్నత పౌర పురస్కారాలు ప్రకటించడం జరిగిందని. ఆ 3 దేశాల పేర్లు ఏంటో అని చూస్తే, ఒకటి మాల్దీవులు, 2 యుఏఈ, 3 రష్యా. సో ఈ 3 దేశాలు కూడా 2019లో నరేంద్ర మోదీకి అత్యున్నత పౌర పురస్కారాలు, అంటే ఆ దేశానికి సంబంధించి వచ్చే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో మాల్దీవులు అనేది సార్క్ అనే సంస్థలో ఉండే సభ్యత్వ దేశం. సార్క్ అనే సంస్థలో ఉండే సభ్యత్వ దేశంగా మన మాల్దీవులు అనే దేశాన్ని చెప్తారు. సో నరేంద్ర మోదీ 2019లో రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ దేశాన్ని మొదటిసారి సందర్శించాడన్నా మనం మాల్దీవులు అని చెప్పచ్చు. క్లియర్? సో మాల్దీవులు అనేది ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అనే సంస్థని స్థాపించింది 1985. సార్క్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ కాఠ్మండు, నేపాల్ వస్తుంది. సార్క్ అనే సంస్థకి సెక్రటరీ జనరల్ ఎవరంటే ఎసాల వీరక్సన్ అనే పేరు వస్తుంది. ఎసాల వీరక్సన్ సార్క్ అనే సంస్థకి సంబంధించి సెక్రటరీ జనరల్, ప్రస్తుత సెక్రటరీ జనరల్. ఈయన ఏ దేశానికి చెందినవాడంటే శ్రీలంక. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా సార్క్ అనేది వస్తుందండి. సో సార్క్లో మెంబర్ ఆఫ్ కంట్రీస్ పేర్లు కనుక తీసుకుంటే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ మాల్దీవ్స్. ఇవి మాత్రమే సార్క్లో మెంబర్ ఆఫ్ కంట్రీస్. దక్షిణాసియా దేశాల అభివృద్ధి కోసం ఏర్పాటైన సంస్థ ఏదంటే సార్క్. అటువంటి సార్క్ అనే సంస్థకి ప్రస్తుత సెక్రటరీ జనరల్గా శ్రీలంక దేశానికి చెందిన ఎసాల వీరక్సన్ అనే పర్సన్ నియమించడం జరిగిందండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా చెప్తారు. సో భారతదేశ ప్రధానమంత్రులు అంటే కేవలం 15 మంత్రి పేర్లు వరుస క్రమం మాత్రమే కాదండి, మనకి ఈ అంశాలు కూడా తెలియాలి. అర్థమవుతుందండి? ఈ అంశాలు కూడా మనకి కంపల్సరీ తెలియాలి. సో మనం ఏదైతే మన భారతదేశ ప్రధానమంత్రుల గురించి ప్రస్తావించామో అదేవిధంగా భారతదేశ రాష్ట్రపతుల గురించి కూడా చూద్దాం. ఇక్కడ నరేంద్ర మోదీకి 2019వ సంవత్సరంలో ఏ దేశాలు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన అంటే మాల్దీవులు, యుఏఈ, రష్యా. సో మాల్దీవుల యొక్క క్యాపిటల్ మాలే, కరెన్సీ రుఫియా, ఇబ్రాహీం అహ్మద్ అనే పర్సన్ని మనం అధ్యక్షుడిగా చెప్పొచ్చు. యుఏఈ క్యాపిటల్ అబుదాబి, కరెన్సీ దిరామ్, మహమ్మద్ బిన్ ఖలీఫా అనే పర్సన్ని కింగ్గా మన అధ్యక్షుడిగా చెప్పొచ్చు. రష్యా క్యాపిటల్ మాస్కో, కరెన్సీ రూబెల్. రష్యా ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. సో వ్లాదిమిర్ పుతిన్ రష్యా దేశానికి ఏ సంవత్సరం వరకు అధ్యక్షుడు ఉంటాడంటే 2036వ సంవత్సరం వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతినే ఉంటున్నారు. అర్థమవుతుందా? సో నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి చాలా ఎప్పుడూ లేనంత విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా తేవడం జరిగింది. మేక్ ఇన్ ఇండియా కానీ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ముద్రా బ్యాంక్ యోజన కానీ, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో, స్వదేశ్ దర్శన్, సాగర్మాల, సేతు భారతం, నమామి గంగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఇటువంటి పథకాలన్నీ కూడా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన సంక్షేమ పథకాలుగా మనం ప్రస్తావన చేయవచ్చు. సో ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా సంక్షేమ పథకాల యొక్క అమలు అనేది తీవ్రంగా అమలు అవ్వాలని, సంక్షేమ పథకాల యొక్క అమలు అనేది కంపల్సరీ ఉండాలి. సో అటువంటి దేశాలే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్న దేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం. సో ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ 5లో భారత్ ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టాప్ 5లో భారత్ అనేది ఉంది. సో ఆ విధంగా కూడా మనం దీని ప్రస్తావన చేయవచ్చు. సో ఇది మనకి అంశాల పరంగా వీటిని ప్రస్తావన చేయవచ్చు. ప్రజెంట్ భారతదేశం అనేది కరోనా వైరస్తో పాటే కాకుండా సరిహద్దు అంశాల యొక్క తీవ్రమైన ఇబ్బందులు కూడా పడుతుంది. అటు చైనా దేశంతో, పాకిస్తాన్ దేశంతో. సో ఈ విధంగా ఒకవైపు కరోనా, ఒకవైపు చైనా, పాకిస్తాన్, ఈ రెండూ కూడా మన మీద అటాక్ చేస్తున్నాయి. సో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక దేశాన్ని నడిపించడం అనేది మామూలు విషయం కాదండి. అర్థమవుతుందండి?
అంటే ఇక నేను నరేంద్ర మోదీని ఏదో పొగుడుతున్నానని కాదండి, ఆయన మీద ఉన్న గౌరవంతో చెప్తున్నాను. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపించడం అనేది ఒక్క మామూలు వ్యక్తి అయితే చేయలేడు. అర్థమవుతుందండి. ఆయన గుజరాత్ రాష్ట్రానికి ఆల్మోస్ట్ 4 times సీఎంగా చేసి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. సో దానికి కమాండ్ ఉందండి ఆయనకి. ఆ కమాండ్ లేకపోతే భారతదేశాన్ని కంట్రోల్ చేయడం కష్టం. 370 ఆర్టికల్ తీసుకోండి, అయోధ్య రామ మందిరం తీసుకోండి అండ్ జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్ కానీ, ఇవన్నీ నరేంద్ర మోదీ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాతే జరిగినాయి. సో ఇటువంటి అంశాలని, నూతన అంశాలని ప్రవేశపెట్టాలన్నా, పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయాలన్నా ప్రధానమంత్రికి ఉన్న కమాండ్ అనేది ముఖ్యం. అంటే మన్మోహన్ సింగ్ గారికి లేదని చెప్పట్లేదు. మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ కంటే బాగా తెలివైన వ్యక్తి అండి. బట్ అక్కడ సోనియా గాంధీ అని ఒక పర్సన్ ఉంది. సోనియా గాంధీ అంశాలను మాత్రమే, సోనియా గాంధీ ఇచ్చిన సలహాలు మాత్రమే పాటించాలి తప్ప ఆయన స్వయం ప్రాతిపత్తికల నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ వీడే బాస్, వీడేం చెప్తే. మన క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు, పేర్లకే మంత్రులు అన్నీ, మొత్తం నడిపించేదంతా నరేంద్ర మోదీ, అమిత్ షా. సో ఛాయ్ అమ్ముకునేవాడు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే మామూలు విషయం కాదండి. ఎంతో కష్టపడితే కానీ ఇటువంటి హోదాకి ఎవరు రాలేరు. అర్థమవుతుందండి. సో భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 15వ ప్రధానమంత్రి వస్తాడు. ఇక్కడ మనకి సంఖ్యపరంగా 14 వస్తుందండి. బట్ ఇక్కడ గుల్జర్లాల్ నందాని కనుక తీసుకుంటే ఎవరెవరికి, జవహర్లాల్ నెహ్రూకి లాల్ బహదూర్ శాస్త్రి మధ్య గుల్జర్లాల్ నందా ఉన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రికి ఇందిరాగాంధీ మధ్య కూడా గుల్జర్లాల్ నందా ఉన్నాడు. అంటే యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేశాడండి. ఆయన్ని కలుపుకొని 15వ ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోదీ పేరు అనేది మనం ప్రస్తావన చేయవచ్చు. సో నరేంద్ర మోదీకి ఏ దేశాలు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించాలంటే మనం ఏ 3 దేశాలు చెప్పొచ్చు. నరేంద్ర మోదీ 2వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడంటే 2019 మే 30వ తేదీ. సో 2వసారి ప్రమాణ స్వీకారాన్ని ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారంటే బిమ్స్టెక్ యొక్క దేశాలు వచ్చినాయి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆ బిమ్స్టెక్ అనే ఆర్గనైజ్ సెక్రటరీ జనరల్ ఎవరంటే తెంజిన్ లేక్పాల్ అనే పేరు వస్తుంది. బిమ్స్టెక్ అనే సంస్థకి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే తెంజిన్ లేక్పాల్ అనే పేరు వస్తుంది. తెంజిన్ లేక్పాల్ ప్రస్తుత బిమ్స్టెక్ అనే సంస్థకి సెక్రటరీ జనరల్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ని 1997లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ అనేది ఢాకా. క్లియర్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి కంపల్సరీ ఐడియా ఉండాలి. సో ప్రధానమంత్రుల గురించి ఏ విధంగా అయితే చెప్పామో రాష్ట్రపతుల గురించి కూడా ఆ విధంగానే చెప్దాం. ఆల్ ది బెస్ట్. భారతదేశ ప్రధానమంత్రుల గురించి చూసాం. నెక్స్ట్ మన భారతదేశ రాష్ట్రపతుల గురించి క్లుప్తంగా మనం చూద్దామండి. సో మనకి భారతదేశ ప్రధానమంత్రులు ఎంతమంది అంటే 14 మంది వస్తారు. 14 మంది మనకి భారతదేశ రాష్ట్రపతులుగా వస్తారు. ఆ 14 భారతదేశ రాష్ట్రపతుల పేర్లు అనేది ఫస్ట్ మనం చూద్దామండి. ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్. సెకండ్ సర్వేపల్లి రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ. 3 జాకీర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్. 4 వివి గిరి. 5 ఫకరుద్దీన్ అలీ అహ్మద్, ఫకరుద్దీన్ అలీ అహ్మద్. 6 నీలం సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి. 7 జ్ఞాని జైల్ సింగ్, జ్ఞాని జైల్ సింగ్. 8 ఆర్ వెంకటరామన్, ఆర్ వెంకటరామన్. 9
శంకర్ దయాళ్ శర్మ, శంకర్ దయాళ్ శర్మ. 10 కేఆర్ నారాయణ్, 10 కేఆర్ నారాయణ్. 11 ఏపీజే అబ్దుల్ కలాం. 12 ప్రతిభా దేవి సింగ్ పాటిల్. 13 ప్రణబ్ ముఖర్జీ. అండ్ 14 రామ్నాథ్ కోవింద్. సో భారతదేశానికి రాష్ట్రపతులు ఎంతమంది అంటే 14 అండి. ఆ 14 రాష్ట్రపతుల పేర్లు ఇవి. ఇక్కడ మనం కేవలం భారతదేశ రాష్ట్రపతుల పేర్లు మాత్రమే కాకుండా భారతదేశ రాష్ట్రపతులకు సంబంధించి వచ్చే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ మనకి 14వ రాష్ట్రపతిగా, అంటే యాక్చువల్గా 15వ రాష్ట్రపతి ఎన్నికలనే వస్తాయండి మనకి. రాష్ట్రపతి ఎన్నికల సంఖ్య పరంగా 15, బట్ రాష్ట్రపతి అయితే సంఖ్య పరంగా 14. రాష్ట్రపతి ఎన్నికలు 15, బట్ రాష్ట్రపతి 14. సో మనకి 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు? రామ్నాథ్ కోవింద్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారు అనేది ఫస్ట్ చూద్దాం. సో రామ్నాథ్ కోవింద్ 14వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసింది 2017 జూలై 25. ఈయన భారతదేశానికి రాష్ట్రపతి కాకముందు బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా చేశాడు. అండ్ ఈయన ఏ రాష్ట్రంలో పుట్టాడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామ్నాథ్ కోవింద్ పుట్టాడండి. బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న సమయంలో ఈయన భారతదేశ రాష్ట్రపతిగా నియమించడం జరిగింది. ఈయన భారతదేశ రాష్ట్రపతిగా నియమితులైన తేదీ కనుక తీసుకుంటే 2017 జూలై 25. సో రామ్నాథ్ కోవింద్కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పర్సన్ ఎవరంటే మీరా కుమారి, మీరా కుమార్. సో మీరా కుమార్ 15వ లోక్సభ స్పీకర్గా మనం చెప్పచ్చు. 15వ లోక్సభ స్పీకర్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్కి వ్యతిరేకంగా లేదా రామ్నాథ్ కోవింద్ మీద పోటీ చేసిన పర్సన్ ఎవరంటే మీరా కుమార్, 15వ లోక్సభ స్పీకర్. సో భారతదేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది మహిళలు పోటీ చేశారంటే మొత్తం 5 మహిళలు వస్తారండి. భారతదేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది మహిళలు పోటీ చేస్తారంటే 5 మహిళలుగా చెప్పచ్చు. ఆ 5వ మహిళ పేరే మీరా కుమార్. క్లియర్? భారతదేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది మహిళలు పోటీ చేశారంటే ఇప్పటి వరకు 5 మహిళలు చెప్పచ్చు. 5 మహిళల్లో ఐదో పర్సన్గా మీరా కుమార్ అనే పేరు మనం చెప్పచ్చు. 15వ లోక్సభ స్పీకర్. మనకి 16వ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఏం చెప్తారు? 16వ స్పీకర్ ఆఫ్ ది లోక్సభగా సుమిత్ర మహాజన్ అనే పేరు చెప్తారు. 17వ లోక్సభ స్పీకర్ అయితే మనకి ఓం ప్రకాష్ బిర్లా, రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మనకి రావడం జరుగుతుందని. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే భారతదేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారంటే 5 మహిళలు పోటీ చేయడం జరిగిందండి. 5 మహిళలు పోటీ చేశారు. సో 5 మహిళల్లో 5వ మహిళగా మీరా కుమార్ అనే పేరు చెప్పొచ్చు. మనకి ప్రస్తుత 17వ లోక్సభ స్పీకర్ ఎవరంటే 17వ లోక్సభ స్పీకర్ ఎవరంటే మనకి ఓం ప్రకాష్ బిర్లా, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఆయన రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా మనకి ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా రాష్ట్రపతి అంశాలకు సంబంధించి మనం మరో ముఖ్యమైన అంశాలు కనుక ప్రస్తావిస్తే ఎంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేసి రాష్ట్రపతులుగా నియమితులయ్యారంటే మనకి 3 వస్తారు. ఎంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా చేసి రాష్ట్రపతులుగా నియమితులయ్యారంటే మనకి మెయిన్గా 3 వస్తారండి. నీలం సంజీవ్ రెడ్డి, అదేవిధంగా శంకర్ దయాళ్ శర్మ, జ్ఞాని జైల్ సింగ్ అనే పర్సన్స్ మనం చెప్పచ్చు. నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, శంకర్ దయాళ్ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తాడండి. నెక్స్ట్ భారతదేశానికి చెందిన రాష్ట్రపతుల్లో
ఎంతమంది రాష్ట్రపతులు పదవీ కాలంలో ఉండగానే మరణించారు అని అంటే 2 వస్తారు. భారతదేశానికి చెందిన రాష్ట్రపతుల్లో పదవీ కాలంలో ఉండగా మరణించిన రాష్ట్రపతులు 2. ఒకళ్ళు జాకీర్ హుస్సేన్ 2 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పదవీ కాలంలో ఉండగా మరణించిన భారత రాష్ట్రపతులుగా చెప్పచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎంతమంది రాష్ట్రపతులు ముఖ్యమంత్రులుగా చేసి రాష్ట్రపతులు అయ్యారంటే ముగ్గురు. నీలం సంజీవ్ రెడ్డి కానీ, శంకర్ దయాళ్ శర్మ కానీ, జ్ఞాన్ జైల్ సింగ్ కానీ వీళ్ళు మనకి రావడం జరుగుతుందండి. అర్థమవుతుందండి. సో ఆ విధంగా నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వస్తాడు. నెక్స్ట్ భారత రాష్ట్రపతులకు సంబంధించి మరో అంశం కనుక తీసుకుంటే, భారత రాష్ట్రపతుల్లో భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది అంటే 5 వస్తారండి. భారత రాష్ట్రపతుల్లో భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది అంటే మనకు 5 రావడం జరుగుతుందండి. 5 పేర్లు కనుక తీసుకుంటే, ఫస్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి చెందిన రాష్ట్రపతుల్లో ఎంతమంది రాష్ట్రపతులకి భారతరత్న అవార్డు వచ్చిందంటే 5. బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ప్రణబ్ ముఖర్జీ అనే 5 భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. సో భారతదేశానికి చెందిన రాష్ట్రపతుల్లో ఎంతమందికి భారతరత్న అవార్డు ఇచ్చారంటే 5. భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల్లో ఎంతమంది ప్రధానమంత్రులకి భారతరత్న అవార్డు ఇచ్చారంటే 7 అని మనం చెప్పచ్చు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి 1962లో ఇచ్చారు, జాకీర్ హుస్సేన్కి 1963లో ఇచ్చారు, వివి గిరికి 1975లో ఇచ్చారు, ఏపీజే అబ్దుల్ కలాంకి 1997లో ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీకి 2019లో ఇచ్చారు. సో భారతదేశానికి చెందిన రాష్ట్రపతులు ఎంతమంది భారతరత్న అవార్డు పొందారంటే 5 అని. భారతదేశానికి చెందిన రాష్ట్రపతులు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేసి రాష్ట్రపతులు అయ్యారంటే 3 అని. భారతదేశానికి చెందిన రాష్ట్రపతులు ఎంతమంది రాష్ట్రపతులు పదవీ కాలంలో మరణించారంటే 2 అని మనం చెప్పచ్చు. సో భారతదేశానికి చెందిన రాష్ట్రపతుల్లో 14 మంది రాష్ట్రపతుల్లో అతి ఎక్కువ మంది రాష్ట్రపతులు ఏ రాష్ట్రం నుంచి అపాయింట్ అయ్యారంటే తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రం నుంచి మనకి 3 రాష్ట్రపతులు అపాయింట్ అవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ, అదేవిధంగా ఆర్ వెంకటరామన్ అండ్ ఏపీజే అబ్దుల్ కలాం. సో భారతదేశానికి చెందిన 14 మంది రాష్ట్రపతుల్లో ఎంతమంది రాష్ట్రపతులు అధికంగా ఏ రాష్ట్రం నుంచి అపాయింట్ అయ్యారంటే తమిళనాడు రాష్ట్రం నుంచి వీళ్ళు 3 రాష్ట్రపతులుగా అపాయింట్ అవ్వడం జరిగిందని అర్థమవుతుందండి. సో ఏ పాయింట్స్ చెప్పాం మనం? పదవీ కాలంలో ఎంతమంది రాష్ట్రపతులు మరణించారు, ముఖ్యమంత్రులుగా చేసి ఎంతమంది రాష్ట్రపతులుగా అపాయింట్ అయ్యారు, భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ఎంతమంది, అదేవిధంగా అత్యధికంగా రాష్ట్రపతులు మనకి ఏ రాష్ట్రం నుంచి అపాయింట్ అయ్యారంటే తమిళనాడు రాష్ట్రం నుంచి. సో మనకి ఇక్కడ రామ్నాథ్ కోవింద్కి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు ఎవరంటే మీరా కుమార్ అని చెప్పొచ్చు. సో రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఎంతమంది మహిళలు పోటీ చేశారంటే 5 అని చెప్పొచ్చు. 5వ మహిళగా మనం మీరా కుమార్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ మనకి 17వ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం ప్రకాష్ బిర్లా, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఆయన రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి సర్వేపల్లి రాధాకృష్ణకి కూడా భారతరత్న అవార్డు ఇచ్చారండి. బట్ సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చారు, కానీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకి భారతరత్న అవార్డు కాదు. ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు భారతరత్న అవార్డు ఎప్పుడు 1954వ సంవత్సరంలో ఇచ్చారు. క్లియర్? సో ఈ విధంగా మనం ఈ అంశాలని ప్రస్తావన చేయొచ్చు. ఏపీజే అబ్దుల్ కలాంకి 1997లో భారతరత్న అవార్డు ఇచ్చారు. అబుల్ పకీర్ జైనులబ్దీన్. సో ఆ విధంగా మనం ఈ అంశాలు కూడా ప్రస్తావన చేయొచ్చు. సో ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందిన
ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందిన మొత్తం విజేతల సంఖ్య కనుక తీసుకుంటే 48. అంటే ఎప్పటి నుంచి 1954 నుంచి 2019 వరకు భారతరత్న అవార్డు పొందిన మొత్తం విజేతల సంఖ్య కనుక తీసుకుంటే 48. క్లియర్. ఈ 48 మందిలో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు ఎంతమంది అంటే 14. ఈ 48 మంది మొత్తం భారతరత్న అవార్డు విజేతల్లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన విజేతలు ఎంతమంది అంటే 14 మంది. 14 మంది. ఈ 14 మందిలో భారతరత్న అవార్డుని మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి పేరు కనుక తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి. భారతరత్న అవార్డుని మరణానంతరం పొందిన మొదటి వ్యక్తి పేరు కనుక తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఈయనకి 1966లో ఇచ్చారు. సో 14వ వ్యక్తిగా మనం నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా 13వ వ్యక్తిగా నానాజీ దేశ్ముఖ్ని 14వ మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన వ్యక్తిగా మనం చెప్పొచ్చు. క్లియర్. ఎందుకంటే 2019లో భారతరత్న అవార్డు అనేది ప్రణబ్ ముఖర్జీకి, భూపెన్ హజారికాకి, నానాజీ దేశ్ముఖ్ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ బతుకున్నాడు. రిమైనింగ్ భూపెన్ హజారికా కానీ నానాజీ దేశ్ముఖ్ కానీ మరణానంతరం ఇవ్వడం జరిగిందని. సో వాళ్ళిద్దరిని కలుపుకునే మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన విజేతలు 14 మందిలో మొదటి వాడైన రీసెంట్ వాడు ఈయనగా చెప్పొచ్చు. సో లాల్ బహదూర్ శాస్త్రి అంటే భారతదేశ 2వ ప్రధానమంత్రి, ప్రజాసేవకు సంబంధించి. నానాజీ దేశ్ముఖ్ అంటే సోషల్ సర్వీస్, అంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థకు సంబంధించి వస్తాడు. మహారాష్ట్రకు సంబంధించి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరంటే మోహన్ భగవత్ అనే పేరు చెప్పచ్చు. సో భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ 1971. భారతరత్న అవార్డు పొందిన రెండవ మహిళ ఎవరంటే మదర్ తెరిస్సా 1980. సో భారతరత్న అవార్డుని మొట్టమొదటిసారిగా ఒక విదేశీ వ్యక్తికి ఇచ్చారు. భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీ వ్యక్తి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. భారతరత్న అవార్డు పొందిన మొదటి విదేశీ వ్యక్తి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని కూడా చెప్తారు. ఈయనక ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని సరిహద్దు గాంధీ అని చెప్పడం జరుగుతుందని. సో భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీ వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా. భారతరత్న అవార్డు పొందిన రెండవ విదేశీ వ్యక్తి ఎవరంటే నెల్సన్ మండేలా. 1990లో ఈయనకి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందని. 1990లో నెల్సన్ మండేలాకి భీమ్రావ్ అంబేద్కర్ గారికి ఒకే ఇయర్లో ఇచ్చారు. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనం ప్రధానమంత్రుల గురించి, రాష్ట్రపతుల గురించి మనం ప్రస్తావించాలి. సో భారతరత్న అవార్డుకి సంబంధించి డేటా అది ఆల్రెడీ మనం ప్రధానమంత్రుల గురించి చూసాం అండ్ రాష్ట్రపతుల గురించి. ఇక్కడ రాష్ట్రపతులు అనేది మనకి 15వ రాష్ట్రపతి ఎన్నికలుగా చెప్పొచ్చు. బట్ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ వస్తాడు. అదేవిధంగా ప్రధానమంత్రుల సంఖ్యను తీసుకుంటే నరేంద్ర మోదీ సంఖ్య 14 వస్తుంది. ఎవరిని కలుపుకుంటే నరేంద్ర మోదీ సంఖ్య 15 వస్తుందంటే గుల్జరీలాల్ నందా జవహర్లాల్ నెహ్రూకి లాల్ బహదూర్ శాస్త్రి మధ్య పనిచేశాడు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రికి ఇందిరాగాంధీ మధ్య కూడా పనిచేశాడు. సో ఆయనతో కలిపి నరేంద్ర మోదీ 15వ ప్రధానమంత్రిగా చెప్పొచ్చు. సో మనకి 2019 17 లోక్సభ ఎన్నికలు అనేవి ఏప్రిల్ 11 నుంచి మే 23 వరకు జరిగినాయి. సో రామ్నాథ్ కోవింద్ భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశాడంటే 2017 జూలై 25. ఈయన ప్రీవియస్లీ ఏ స్టేట్గా ఉన్నారంటే బీహార్. ఈయన ఏ రాష్ట్రంలో పుట్టాడంటే ఉత్తరప్రదేశ్. సో ఆ విధంగా మనం ఈ అంశాలన్నీ ప్రస్తావన చేయవచ్చు. సో బీహార్ రాష్ట్రానికి 7వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, జేడీయూ పార్టీకి చెందిన నితీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అర్థమవుతుందండి. సో ఇది భారతదేశ ప్రధానమంత్రుల గురించి, భారతదేశ రాష్ట్రపతుల గురించి. అంటే కేవలం సంఖ్యపరంగానే కాకుండా మనకి ఈ అంశాలు కూడా కంపల్సరీ తెలియాలి. క్లియర్. సో ఈ అంశాలు కూడా చదువుకుంటే మనకి నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్లో పేపర్ కనుక టఫ్ అయ్యే అవకాశం ఉంటే వీటి గురించి అడిగే అవకాశం అనేది కంపల్సరీ ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఆల్ ది బెస్ట్. అందరూ ఎగ్జామ్స్ అనేవి మంచిగా రాయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్ అనేవి మనకి ఏదైనా రీసెంట్ అప్డేట్ అవుతూ ఉంటే కనుక నేను అప్డేట్ చేస్తాను. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్.